డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన రాయవరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాతృత్వం మహోన్నతమైనదని, గర్భవతులు పౌష్టికాహారం తీసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు సౌజన్యంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 25 మంది బాలింతలకు సీమంతాలు నిర్వహించారు. పౌష్టికాహారంతో కూడిన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పూర్ణిమ, ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, ఎంఈఓ వై సూర్యనారాయణ, ఐటీడీపీ సభ్యుడు దొంతం శెట్టి బాల, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి రాంబాబు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మాపు మీరు ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి చెప్పినట్టు సలహాలు వినాలి. ఇంకేంటంటే వెనకటి రోజులు వేరు. వెనకటి రోజుల్లో మనం మన దంపుడు బియ్యం కానీ, లేకపోతే మనం రోకలే, లేకపోతే తిరగలే, ఇంట్లో కూడా పోలీసు చేటతోటి బియ్యం పెరుక్కోవడం, అంటే అదన్నీ కూడా ఎక్సర్సైజ్ రకంగా అవన్నీ పోయినాయి కాబట్టి ఖచ్చితంగా మనకు కొంత వ్యాయామం కావాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఇవాళ ఏదైతే అధికారులు చెప్తా ఉన్నారో వాళ్ళ యొక్క సూచనల మేరకి ఖచ్చితంగా మనం పాటించి మరి ఒక రకంగా అయితే ఈ మాతృత్వం అనేది తిరిగి మళ్ళా పునరుద్ధరణగా పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి మహత్తరమైన అవకాశం మరి కలిగిన మీ అందరికీ కూడా జాగ్రత్తగా ఉన్న అధికారులు చెప్పినటువంటి సూచనల్ని పాటిస్తూ మరి మీరు చక్కని బిడ్డలు కానీ మన రాష్ట్రం, దేశం మరింత డెవలప్ అవ్వడానికి చిన్నప్పటి నుంచి మీరే వాళ్ళకి పాఠం చెప్పాలి. ఇంకేంటంటే ఈవేళ అంతా కూడా హై టెక్నాలజీలో ముందుకు పరిగెడుతూ ఉన్నారు. వెనకటి రోజులు అయితే ఆ తల్లి మొట్టమొదటి అటువంటి ప్రోత్సాహాన్ని మీ అందరూ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సభని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్. రాయవరం మండలం రాయవరం గ్రామంలో మన నిమసాల కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులైన మా మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని జయగుడు చేసిన గారిని, అది బాగుంటుంది చాలా పట్టుకోవాలంటే సార్ వీడియో లాగా